హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈసారి సమ్మర్ చాలా చప్పగా ఉంది అని చాలా మంది సినిమా ప్రియులు కూడా అందరూ అనుకుంటున్నారు. అంటే మార్చ్లో రిలీజ్ అవ్వాల్సిన అన్ని మూవీస్ కూడా జూలైకి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి జూలైలో నితిన్ గారి తమ్ముడు మూవీ, అలాగే అనుష్క ఘాటి, మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీస్ కూడా రిలీజ్ అవబోతున్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో మన ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఏదవబోతుంది? అంటే రకరకాల ఈక్వేషన్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమా ప్రారంభకుడు క్రిష్ జాగర్లమూడి, అలాగే ఘాటి సినిమా డైరెక్టర్ కూడా ఆయనే. అంటే తనే డైరెక్ట్ చేసినటువంటి, అంటే చివరిలో ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం ఆ ప్రాజెక్ట్ వదిలేసి బయటకు వచ్చేసాడు. అది డిలే అవుతోంది అనే ఉద్దేశంతో ఈయన బయటకు వచ్చిన తర్వాత దాన్ని పార్ట్ 1గా మార్చి ఆయన ప్రొడ్యూసర్ గారు తన కుమారుడు జ్యోతికృష్ణతో ఆ బ్యాలెన్స్ పార్ట్ డైరెక్ట్ చేయించి హరిహర వీరమ్మలుని ఇప్పుడు థియేటర్లోకి తీసుకొస్తున్న టైంలో అది, అలాగే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని తను డైరెక్ట్ చేసినటువంటి ఘాటి, ఈ రెండు ఒకే నెలలో రిలీజ్ అవటం అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. రెండు బడ్జెట్ సినిమాలు, అంటే అది హైయెస్ట్ బడ్జెట్ అంటున్నారు హరిహర వీరమల్లు, అలాగే ఘాటి కూడా దాదాపు 50 కోట్లు బడ్జెట్ అని చెప్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి కొంత రిలీజ్కి ముందే వ్యాపారం జరిగింది. ఓటీటీలు, ఇతర హక్కులు, అమ్మకాలు జరిగి కొంత ప్రాఫిటబుల్గానే ఉంది సినిమా. దాదాపుగా వాళ్ళ అంచనా ప్రకారం ఒక 15-20 కోట్లు ప్రాఫిట్లోనే ఉన్నారు ఇప్పుడు రిలీజ్కి ముందే. కాబట్టి ఇది సేఫ్ ప్రాజెక్ట్గానే రిలీజ్ చేస్తున్నారు. అదే థియేట్రికల్ రైట్స్ మీద కూడా వీళ్ళు భారీ డబ్బులే సంపాదించారు, కానీ ఈ డబ్బుల్లో కొంత సినిమా పెర్ఫామ్ చేయలేకపోతే రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని అదొక్కటి డౌటు. అయితే థియేట్రికల్గా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఈ సినిమా అనే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నాడు. అలాగే అనుష్క కూడా ఉంది. అనుష్కకి ఇది కంబ్యాక్ సినిమా అవుతుంది అనేటువంటి హోప్ కూడా ఉంది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి వేదం సినిమాకి పనిచేశారు. వేదంలో అనుష్క కీలక పాత్ర పోషించింది. క్రిష్ డైరెక్టరు, మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇద్దరికీ అది. అలా ఈ సినిమా కూడా డెఫినెట్గా ఒక బెటర్ సినిమా అవుతుందని అనుకుంటున్నారు. దీనికి పోటీగా తనే అంకురార్పణ చేసినటువంటి హరిహర వీరమల్లు, ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే ఒకే నెలలో 2 సినిమాలు హిట్ అవ్వాలనేటువంటి కోరికతో ఉన్నాడు. తర్వాత ఈ 2 సినిమాలతో పాటు రిలీజ్ అవుతున్న ఇంకో సినిమా తమ్ముడు నితిన్ సినిమా. ఈ తమ్ముడు సినిమాకి సంబంధించిన లింక్ ఏంటంటే, తమ్ముడు అనే టైటిల్తో ఆల్రెడీ హరిహర వీరమల్లుగా వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి ఉంది. అదొక లింక్ ఉంది. అంటే 3 సినిమాలు ఇంటర్లింక్డ్ ఉన్నటువంటి వ్యవహారమే. అంటే ఇదేమో క్రిష్ 2 సినిమాలు ఆయనే ప్రారంభించాడు, ఇదేమో కంక్లూడ్ చేశాడు, అది కంక్లూడ్ చేయకుండా బయటకు వచ్చాడు. కాబట్టి ఈ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ అభిమాని నితిన్, పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్తోనే తన ఈవెంట్స్ అన్ని గతంలో చేసుకునేవాడు ఆయన. తన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ని చీఫ్ గెస్ట్గా పిలుచుకునేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రి అయిపోయాడు కాబట్టి ఆయన రావడం లేదు, కానీ ఆయనకి చాలా పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి టైటిల్తో తను సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రభావము, ఆయన అభిమానులు, కంపారిజను ఇవన్నీ నడుస్తాయి. అందుకని తమ్ముడు అనేది ఇంకొక రకంగా పవన్ కళ్యాణ్తో లింక్ అయిన సినిమా. అలా ఈ 3 సినిమాలు ఇంటర్లింక్డ్ సినిమాలు. ఈ 3 సినిమాల విజయాలు ఆయా నిర్మాతలకు అవసరమే. కానీ హరిహర వీరమల్లు ఎలా ఉంటుంది అంటే, ఆయనకి పాన్ ఇండియా సినిమా, అది మొదటి పాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్. అనుష్కకి ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంది. ఆవిడకి ఓపెన్ అయి ఉన్న మార్కెట్ మీద అడ్వాంటేజ్ తీసుకుని ఘాటీ సినిమా డిజైన్ చేశాడు ఆయన. అలాగే క్రిష్ జాగర్లమూడికి కూడా పాన్ ఇండియా మార్కెట్ ఉంది, గతంలో తను అక్కడ పెర్ఫామ్ చేసి వచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ హిందీ బెల్ట్లో కొంత రికగ్నైజేషన్ ఉంది, గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు మీద ఘాటీ సినిమా బిజినెస్ ఆధారపడి ఉంది. అందుకని వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉన్నాం మేము అని చెప్తున్నారు.
హరిహర వీరమల్లు పరిస్థితి అలా కాదు. అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనే దానిలో క్యూరియాసిటీ ఉంది అందరికీ. ఉమ్, ఘాటీ సినిమా పర్లేదు, అది ఎలా జరిగినా వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఓకే. తమ్ముడు ఈ మధ్యకాలంలో సక్సెస్ లేవు నితిన్కి. ఉమ్, ఈ సినిమా ద్వారా తను కూడా కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఉమ్, ఆ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు ఇద్దరు. అనుష్క కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోంది ఘాటీ నుంచి, తమ్ముడు నుంచి నితిన్. నితిన్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా మార్కెట్లోకి మొదటిసారి కాలు పెడుతున్నాడు. ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఎవరి క్యూరియాసిటీ, అలాగే ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఉమ్, కంపారిటివ్గా ఘాటీ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అనేది నా అజంప్షన్. ఉమ్, 3 సినిమాల్లో ఓకే. ఘాటీ తర్వాత పొజిషన్లో తమ్ముడా, హరిహర వీరమల్ల అనేది ఉంటుంది. తమ్ముడు విషయంలో, కంటెంట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ. ప్రొడ్యూసర్లు, డైరెక్టరు అందరూ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అలాగే డైరెక్టర్ కూడా చాలా వినయంగా ఉన్నాడు. వినయంగా ఉండి నేను ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో చేయబోతున్నాను లాంటి మాటలు మాట్లాడటం లేదు. దానివలన ఆ సినిమా కొంత పెర్ఫామ్ చేస్తుందేమో అనిపిస్తోంది. కాబట్టి ఘాటీ, తమ్ముడు, హరిహర వీరమల్లు ఇలా 1, 2, 3 వేసుకుంటే హరిహర వీరమల్లు మీద ఎటువంటి అంచనాలు లేవు ఎవరికి. హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, అది వీటి మూడింటిని దాటి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఉమ్, లేదు ఇక్కడే ఆగిపోవచ్చు థర్డ్ పొజిషన్లో. కానీ ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి, ఘాటీ, తమ్ముడు. ఆ రెండిట్లో బేరీజ్ వేసుకుంటే ఘాటీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, తమ్ముడు తర్వాత ఉంటుంది. హరిహర వీరమల్లు 3లో ఉంటుందా, 1లో ఉంటుందా అనేది అది చెక్ చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ హరిహర వీరమల్లు మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. మరి జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత హరిహర వీరమల్లు ఇస్తుంది అనిపిస్తుందా? అంటే రకరకాల విషయాలు ఉన్నాయి దీనిలో. వాళ్ళు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆ సినిమాలో కొంత ఈ హిందుత్వ కంటెంట్ కూడా ఉంది కాబట్టి ఉమ్, పాన్ ఇండియా మార్కెట్ లెవెల్లో భారీగా జనాల్ని థియేటర్లకు రప్పించగలం అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ దీనిలో అది కనెక్ట్ అవుతుందా లేదా అని అనుమానం. ఎందుకంటే అది హైదరాబాద్తో లింక్ అయి ఉన్నటువంటి కథ. గోల్కొండ నవాబులకి ఢిల్లీ సుల్తానులకి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా ఒక అల్లిక కనిపించింది కథలో. ట్రైలర్ నుంచి మనకు అర్థమైంది. ఉమ్, కానీ గోల్కొండ నవాబులకి ఢిల్లీ సుల్తానులకి మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్న సందర్భంలో వీళ్ళు వాళ్ళని, అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని ఎస్టాబ్లిష్ చేయటం, దాన్ని జనాలు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు అనేది. తర్వాత ఇక్కడ ముస్లిం సమాజాన్ని నవాబులు, తర్వాత వచ్చినటువంటి నిజాం ప్రభువులు వీళ్ళందరూ కూడా విపరీతంగా హింసించారు, ధర్మాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేశారు అనేది చాలా గ్లోరిఫై చేస్తూ తీసినటువంటి సన్నివేశాలు కనిపించినాయి. ఉమ్, ఈ సన్నివేశాలు ఎమోషనలైజ్ చేయవచ్చు, చిరాకు పుట్టించవచ్చు కూడా. ఏదైనా జరగడానికి స్కోప్ ఉంది. ఉమ్, అందుకని హరిహర వీరమల్లు అనేది ఇప్పుడే క్లియర్గా చెప్పలేని కండిషన్. జనాలు ఎలా కనెక్ట్ అవుతారు ఆ సినిమాకి. ఉమ్, రెండోది 4 ఏళ్ల నుంచి అది ప్రొడక్షన్లో ఉంది. ఇదొక సమస్య. ఉమ్, ఇద్దరు డైరెక్టర్లు, 2 పర్సెప్షన్స్. ఇది పార్ట్ 1, పార్ట్ 2 ఉందని చెప్తున్నారు. ఉమ్, ఇలా అనేక రకాలుగా అది నో డౌట్ ఇది డెఫినెట్గా విన్ అవుతుంది రేసు అని చెప్పలేని కండిషన్లో ఉంది అది. ఒకవేళ కంటెంట్ ప్రాపర్గా కనెక్ట్ అయితే అది నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళొచ్చు. ఉమ్, లేదు అంటే నెంబర్ 2 పొజిషన్లో అయితే ఉండదు. అది ఉమ్, ఐదర్ 3 or 1 అంతే. కాబట్టి హరిహర వీరమల్లుని పక్కన పెట్టి ఈ 2 సినిమాల వరకు బేరీజ్ వేస్తే ఘాటీకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఉమ్. నెక్స్ట్ తమ్ముడు. కానీ ఈ 2 సినిమాల్లో ఏది ఎలా అయినా సరే డైరెక్టర్ కి బెనిఫిట్ ఉంటుంది అని అనిపిస్తుంది కదా. అంటే డైరెక్టర్ ఇక్కడేమో వేణు డైరెక్టర్ తమ్ముడు సినిమాకి. ఉమ్, తను కొంత నమ్మకంతో ఉన్నాడు ఆ సినిమా మీద. అక్కడేమో 2 సినిమాలకి శంకుస్థాపన అంటే అంకురార్పణ చేసిన వాడు కృషే. ఉమ్, ఘాటీకి అలాగే ఆ సినిమాకి రెండిటి విజయం ఆయన కీలకమే. రెండిటి విజయము కోరుకుంటున్నాడు ఆయన.
ఏ మేరకు అంటే ఎక్కువ అడ్వాంటేజ్ పొందే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ 3 సినిమాల్లో నుంచి ఎక్కువ అడ్వాంటేజ్ పొందేది కృష్ణ జాగర్లమూడి. కాబట్టి you. ఆయనకి ఆ మేరకు అంచనాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.